మీడియా గురించి మాట్లాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కాడి నుంచి మొత్తం వైసీపీ నాయకులందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే చెప్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు మీడియా లేదు, సాక్షి పేపర్తో నాకు సంబంధం లేదు, సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నాకు తెలియదు తెలియదు నాకు మీడియా లేదు, ప్రజలే నా మీడియా అని పదే పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి చిన్న సైజు వైసీపీ దొంగల దాకా అందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు. ఈరోజు నేను అడుగుతున్నా, సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా? నీది కాదంటే, సాక్షి టీవీ నీది కాదు, సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా? వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? వైఎస్ హర్షిని వైఎస్ వర్షకి సంబంధం లేదా? నీకు ఈసీ దినేష్ రెడ్డి నీ బావమర్ది నీకు సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది. మేము అడుగుతున్నాం, సంబంధం ఉందా లేదా? ఉందంటే సాక్షి నీది, లేదంటే సాక్షి నీది కాదు. ఈ దొంగ మాట, ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా. ఆయన ఫేస్ ఇట్ట పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు, ఏందయ్యా ఈ యాక్షన్లు, ఏంది యాక్షన్లు అని మేము అడుగుతున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, పెద్ద శ్రీమంతుడిలాగా నువ్వేందో ఏమీ తెలియనట్టు, అసలు సాక్షి సంగతే ఈయనకి తెలియనట్టు అనే విషయం ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. సాక్షి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సాక్షి పేపర్ స్థాపించింది 14/11/2006లో 2006 నవంబర్. జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ తెలుసా మీకు? కొంతమందికి 9 ఉంటుంది, కొంతమంది 6 ఉంటుంది, కొంతమందికి 2 ఉంటుంది, 1 ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ 1,00,000. 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకి వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నోసార్లు చెప్తున్నా. ఈ కంపెనీ కూడా ఏది జగపతి పబ్లికేషన్స్, సాక్షి పేపర్, సాక్షి టీవీ కంపెనీ 1,00,000 రూపాయలు పెట్టుబడితో పెట్టిన పేపర్ 1 lakh. దీంట్లో 3 ఇన్వెస్టర్స్. మన పెద్ద బ్రోకర్ ఉన్నాడు చూడు, ఎవరా? పొట్టోడా, మా ఊరోడా, తాళపుడా ఏదో ఉందా ఊరిడా నెల్లూరులా, విజయసాయి రెడ్డి పొట్టోడు, మా సారాయి రెడ్డి 35,000 రూపాయలు ఆ రోజు 2006లో ఎంతో అప్పు తెచ్చి కష్టపడి 35,000 రూపాయలు పెట్టాడు. ఇంకొక పాలేరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో ఉంది, జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా, జే జగన్మోహన్ రెడ్డి. ఆయన 30,000 పెట్టాడు. కామత్ అనే ఇంకొక వ్యక్తి 35,000 రూపాయలు. అంటే 35, 30 డబ్బులు పెట్టిన విషయం మీరందరూ గమనించాలి. సాక్షి పేపర్లో 1,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టిన మన పెద్ద బ్రోకర్ పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి, అదేవిధంగా జే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు. సరే, నెక్స్ట్ పాయింట్, దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు? విజయసాయి రెడ్డి 21 జూన్ 2007 వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరు. సరే, 2007లో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. ఎవరయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం అందరం ప్రేమించే హాఫ్ టికెట్. మన హాఫ్ టికెట్ 2001 జూన్, అంటే అదే రోజు 21 జూన్ 2007లో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీలో, సాక్షి కంపెనీలో. సరే, ఆయన ఎప్పుడు దాకా ఉన్నాడు? 1 ఫిబ్రవరి 2011 దాకా ఉన్నాడు.
దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు? వైఎస్ భారతిరెడ్డి. వైఎస్ భారతిరెడ్డి సాక్షిలో డైరెక్టర్ ఎప్పుడు దాకా ఉండింది? వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు. అంటే 25 జూన్ 2019లో ఆమె బయటకు వచ్చేసింది. సరే, వీళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడదాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఎల్లో మీడియా అంటుంటాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి 11 జూన్ 2015 అంటే 2015 దాకా సజ్జల రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్లో. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు. నీ వైఫ్, నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉంటే నీకు సంబంధం లేదు. ఏంద్ర ఇదే? నాకు అర్థం కదా. ఇదే మెంటల్ ఫ్యామిలీయా ఏంది ఇదే? ఏమైనా అర్థం ఉందా? నీ నీ శ్రీమతి డైరెక్టరు, నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టరు, నీ దగ్గర తాడేపల్లి ప్యాలెస్లో ఉండే సజ్జల చిన్న బ్రోకరు డైరెక్టరు, కానీ నీకు మాత్రం సంబంధం లేదు. సరే, సంబంధం ఎలా ఉంది అని కూడా నేను నిరూపిస్తా. వైఎస్ కుటుంబం అంటే వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి, వైఎస్ హర్షిని కూతురు, వైఎస్ వర్ష కూతురు, ఈసీ దినేష్ రెడ్డి ముద్దుల బావుమర్ది దినేష్ రెడ్డి. ఇదంతా సాక్షి కుటుంబం. కీల్వాన్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది. అదే దొంగ సొమ్ముతో పెట్టిన పేపరే. మళ్ళీ మీకు అనుమానం వల్ల ఈ ₹1,00,000 పెట్టిన ఇవన్నీ ఇప్పుడు నేను చదవబోయే కంపెనీలన్నీ 1 లక్షతో పెట్టి 1000 కోట్లు సంపాదించిన కంపెనీలు. కీల్వాన్ టెక్నాలజీస్లో వైఎస్ మా భారతక్కకి 2 కూతుర్లకి మా బావమర్ది దినేష్ రెడ్డికి 97.08% అంటే 97.08% వాటా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ఈ కీల్వాన్ టెక్నాలజీస్ సాండూర్ పవర్ అనే ఇంకొక కంపెనీలో డబ్బులు పెట్టారు. పాపిస్ట్ డబ్బే, మీకేం అనుమానం పల్లె. ₹1,00,000 కంపెనీ అది కూడా. ఎవరెవరు పెట్టారు? వైఎస్ మా భారతక్క పెట్టింది, 2 కూతుర్లు పెట్టారు, బావమర్ది పెట్టారు. ఎంత షేర్ ఉంది? 62.58 అంటే 62.58% షేర్ ఉంది. వీళ్ళు ఎవరికి తెలియకుండా, ఈ కుటుంబానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి 32.59% షేర్ కొనేసాడు దేంట్లో సాండూర్ పవర్లో. కుటుంబానికి ఎవరికి తెలియదు. భారతం ఇన్వెస్ట్ చేసిందని జగన్మోహన్ రెడ్డికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్ చేశాడని ఆ కంపెనీలో డబ్బులు పెట్టాడని ఈవికి తెలియదు. సో ఒకరికి తెలియకుండా ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 100% షేర్లు వేళ్ళయ్యాయి. సరే, ఈ సాండూర్ పవర్ అనే కంపెనీ క్యారమల్ ఏషియా అని ఇంకో కంపెనీలో డబ్బులు పెట్టారు. క్యారమల్ ఏషియా అది కూడా ₹1,00,000 కంపెనీ. ₹1,00,000 పెట్టుబడితో 1000 కోట్లలో ఉంది. ఈ క్యారమల్ ఏషియాలో వైఎస్ భారతమ్మ కూతుళ్ళు, బావమర్ది, జగన్మోహన్ రెడ్డి 80.83% షేర్లు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి షేర్ ఉన్నట్టు భారతికి తెలీదు, భారతికి ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి తెలీదు. సరే, ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో 70% షేర్ ఉంది. ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ అంటే 3వ కంపెనీ, తర్వాత 4వ కంపెనీ జగపతి పబ్లికేషన్స్. ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ సాక్షి పేపర్లో 70% వాటా ఉంది. సాక్షి జగన్దా? కాదు. సాక్షి వైఎస్ భారతిదా? కాదు. సాక్షి వైఎస్ హర్షినిదా? కాదు. సాక్షి వైఎస్ వర్షాదా? కాదు. వైఎస్ కుటుంబానిది. కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికీ సాక్షిలో వాటాలు ఉన్నాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. వైఎస్ కుటుంబానికి సిగ్గుందా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత
అంత వేల మంది మీటింగులలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి. సిగ్గుందని అడుగుతున్నా. ఇదిగోండి మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి, చూడండి. అందరు ఫోటోలు వేసాం. కంపెనీ బై కంపెనీ, కంపెనీ బై కంపెనీ ఎన్నెన్ని షేర్లు ఉన్నాయి, ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి చూడండి. మీకు వాటా లేదా? మీకు సాక్షికి సంబంధం లేదా? ఎవరే చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో?